హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మొలకల్ని ఎలాగా ఫ్రై చేశాను అనేది, వాటిని ఎలా మనం యూజ్ చేసి తినొచ్చు అనేది మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. మొలకలు అనేవి ఎలా తిన్నా కూడా హెల్దీయేనండి. కానీ పిల్లలు కొందరు తినడానికి ఇష్టపడరు కదా డైరెక్ట్గా. వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. బ్రేక్ కింద మనం స్కూల్కి ప్యాక్ చేయొచ్చు, లేదా మార్నింగ్ టైంలో ఇవ్వచ్చు, లేదా ఈవినింగ్ స్కూల్ నుండి మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం చక్కగా వీటిని అయితే ఇలాగా చేసి పెట్టవచ్చండి. చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మనము చాలా వరకు జంక్ ఫుడ్లో అలవాటు చేస్తున్నాము. అది అంతవరకు అనేది మంచిదో కాదో అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. పిల్లలకి మంచి అలవాట్లు మప్పడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత కాబట్టి, అలాగే మంచి ఆహారపు అలవాట్లు కూడా మనం నేర్పించాలండి. అలాంటి అలవాట్లలో ఇలాగ మొలకలు అని తినడం, ఖర్జూరాలు, అలాగే హెల్దీ ఫుడ్స్ అనేవి పెట్టడం చాలా మంచిది. ఫ్రూట్స్, మిల్లెట్స్, నట్స్ అవన్నీను. ఇంకా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మొలకల్లో అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారము, తక్కువ బడ్జెట్లో దొరికేది ఏదైనా ఉందంటే అవి పెసలు మొలకలేనండి. మనం తినే ఆహారంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల వల్ల మనకి అనేక ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి. అలాంటి టైంలో వీటిని రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి. జీర్ణశక్తి సమస్యను మనం చాలా వరకు అరికట్టవచ్చు. ఒంటికి చాలా బలం చేకూరుతుందండి. పోషకాలు నిండుగా ఉండడం వల్ల మొలకలు తింటే చాలా మంచిది. ఇంకా శరీర భాగాలను చాలా వరకు రక్షిస్తుందండి. మనకి మొలకల్లో ఉండేవి మెగ్నీషియం, ఐరన్ అలాంటి చాలా యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచే చాలా ఎంజైమ్లు కూడా ఇందులో ఉంటాయి. వీటిని తినాలని చాలామంది ఆరోగ్య నిపుణులు కూడా మనకి తెలియజెప్తున్నారు. అవి ఎలా తీసుకున్నా కానీ ఓకే, ఇలా తీసుకుంటే కొంచెం తగ్గుద్ది, కానీ పిల్లలకి ఎలాగోలాగా మనం అలవాటు చేయడం అనేది ముఖ్యం కదండి. వీటిని తినడం వల్ల కాలేయ సమస్యలు లాంటివి కూడా చాలా వరకు తగ్గించవచ్చు. ఇవి కొద్దిగా తిన్నా కానీ మనం కడుపు నిండినట్టే ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా తినాల్సిన పని ఉండదు. దీనివల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా రక్త ప్రసరణ వ్యవస్థకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.